నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను అనంతపురం జిల్లా డిఎంహెచ్ఓ ఈబీ బేబీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బందిని, వారి విధులను, మందుల రికార్డులను, ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో నిన్న స్టాఫ్ నర్స్ భర్త వేసిన ఇంజెక్షన్ వల్లే ఒక వ్యక్తి మరణించిన ఘటనపై పరిశీలనకు వచ్చానని మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, మరణించిన వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చింది స్టాఫ్ నర్సే అని తమ పరిశీలనలో తేలిందన్నారు. వాస్తవానికి స్టాఫ్ నర్స్ భర్త ఆసుపత్రి ఉద్యోగి కాదని, పైగా ఆయన చదివింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే అన్నారు. బయట వ్యక్తి వచ్చి ఇంకొక వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఇక్కడ లేదని తెలిపారు. మరణించిన వ్యక్తికి స్టాఫ్ నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్ వలన ఏ ప్రాణహాని జరగదని మీడియాకు తెలిపారు. చనిపోయిన వ్యక్తికి ఆల్కహాల్ అలవాటు ఉండడం, మాంసాహారం తినడం, అలాగే ఆయనకు హెచ్ఐవి ఉండడం వలన మరణానికి ఒక కారణంగా చెప్పవచ్చన్నారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ ప్రవీణ్, హెల్త్ సూపర్వైజర్ అక్కలప్ప, స్టాఫ్ నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. బీపీ కూడా 120/80 ఉంది. ఆయన వైటల్స్ అన్ని నార్మల్ ఉంటాయి. తర్వాత ఇంజెక్షన్ వేసుకొని ఆయనతో పాటు ఆయన వైఫ్, తర్వాత వాళ్ళ బావమర్ది వచ్చారంట. ఇంజెక్షన్ వేసుకొని తర్వాత నడుచుకుంటూ రావటం, ఆటో దిగి నడుచుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇంజెక్షన్ వేసుకొని ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ 5:30కి ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చారంట. తీసుకొచ్చేసరికి ఆయన బ్రాడ్ డెత్ ఉన్నారు. మరి ఇంటి దగ్గర ఏం జరిగింది అనేది వాళ్ళు అవైలబుల్ అవ్వలేదు. డాక్టర్ గారిని ఎంక్వైరీ చేయమన్నారు. ఈ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారు ఎంక్వైరీ చేశారు. ఆయనకి 3 days నుంచి అక్కడ లూజ్ మోషన్స్ అవుతున్నాయంట ఇంట్లో. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడైతే 128 బీపీ ఉంది మేడం, ఇంకేం కంప్లైంట్స్ లేవని స్టాఫ్ నర్స్ చెప్తా ఉంది. ఆయన కొంచెం ఆల్కహాల్ తీసుకొని ఉన్నారు, స్మెల్ వస్తూ ఉంది. నైట్ ఏదో స్పైసీ ఫుడ్, మటన్ ఏదో తిన్నారంట, వామిటింగ్ అయింది అని చెప్పారు అనేసి వాచ్మెన్లను స్టాఫ్ నర్స్ చెప్తున్నారు. సో దానికి వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చి పంపించారు. ఇంటి దగ్గర ఇంకేం జరిగింది డీటెయిల్గా వాళ్ళు ఈరోజు, నాకైతే ఆ పేషెంట్ అటెండర్స్ అవైల్ అవ్వలేదు. మెడికల్ ఆఫీసర్ అయితే పొద్దున వాళ్ళతో వెళ్ళి ఎంక్వైరీ చేశారంట. చేస్తే 3 days నుంచి మోషన్స్ అయినాయి మేడం, మధ్యలో మళ్ళీ ఆయన మటన్ తిని వామిటింగ్స్ అయిందని చెప్పారు వాళ్ళు నాకని మెడికల్ ఆఫీసర్ చెప్తున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళని నేను ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఎంక్వైరీలో మెయిన్ స్టాఫ్ నర్స్ హస్బెండ్ ఇంజెక్షన్ వేశారు అనే దానికని వచ్చారు. కానీ ఆయన స్టాఫ్ నర్స్ ఇంజెక్షన్ వేయలేదు. ఆయన మెడికల్ ఫీల్డ్ కాదు, ఆయనకి రాదంట వెయిటింగ్ కూడా. ఆయన స్టాఫ్ నర్స్ ఆమె ప్రెగ్నెంట్ 2 months, ఆమెకేదో కొంచెం సిక్గా ఉంది అని ఫోన్ చేస్తే ఆయన వచ్చారు. అంతే మేడం, ఇంజెక్షన్ అవి అట్లాంటివి ఏమి వేయలేదు అనేసి స్టాఫ్ నర్స్ చెప్తుంది. వాచ్మెన్ కూడా పక్కనే ఉన్నారు, ఆయన మన గవర్నమెంట్ ఇక్కడ పనిచేసే వాచ్మెన్. ఆయన వేయలేదు మేడం, ఇంజెక్షన్ స్టాఫ్ నర్స్ వేశారని చెప్తుంది.